హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో టిఫిన్‌కి రెగ్యులర్‌గా చేసే దోసలు కాకుండా ప్రోటీన్ రిచ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ పంచరత్న దోస ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు ఈ దోస చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. పంచరత్న దోస కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు చాయ్ పెసరపప్పు, అరకప్పు కందిపప్పు, అరకప్పు వరకు ఎర్ర కందిపప్పు, అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు పొట్టు పెసరపప్పు వేసుకుని దోసలు క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం, పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఈ పప్పులు, రైసు అన్నింటిని కూడా ఒక 2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని రాత్రంతా కూడా మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇలా రాత్రంతా పప్పులు నానబెట్టుకున్న వాటర్ అన్నీ వంపేసి, మళ్ళీ వాటర్ పోసి, ఒకసారి పప్పులన్నింటినీ కూడా కడిగిన తర్వాత, ఇప్పుడు ఈ పప్పుల్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే 2, 3 సార్ల కింద బ్లెండ్ చేసుకోండి. తక్కువే కాబట్టి నేను ఒకసారి వేసి బ్లెండ్ చేస్తున్నాను. ఇందులో ఒక పచ్చిమిర్చి వేసి ఫస్ట్ కచ్చా పచ్చాగా బ్లెండ్ చేశాక, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా వాటర్, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మనం పెసరట్ల పిండిని ఏ విధంగా అయితే కాస్త థిక్‌గా, మెత్తగా రుబ్బుకుంటామో, సేమ్ ఈ పిండి కూడా అలాగే రుబ్బుకొని, మనం పప్పులు నానబెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసి పావు టీ స్పూన్ పసుపు, సాల్ట్ ఒకసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కలపండి. ఇంక ఇందులో వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఇప్పుడు దోస వేయడానికి దోస పెనం పెట్టి కాస్త ఆయిల్ వేసి ఉల్లిపాయతో రబ్ చేసుకోవాలి. ఇలా చేస్తే దోసలు అతుక్కుపోకుండా వస్తాయన్నమాట. ఇప్పుడు దీనిపైన కాస్త పిండినైతే వేసుకొని ఈవెన్‌గా మనం దోసని ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా స్ప్రెడ్ చేసి, కొద్దిగా ఆయిల్ దానిపైన కాస్త జీలకర్ర స్ప్రింకిల్ చేసుకొని, మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచి ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు దోసని మరొక వైపుకి టర్న్ చేసి జస్ట్ ఒక అర నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా ఏ చట్నీ లేకపోతే కారప్పొడితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండీ! ఎంతో హెల్తీ పంచరత్న దోస ఎలా చేసుకోవాలో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.